ఎలా ఉంది సినిమా? బాగుంది. బాగుంది. అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ ఉందా నీకు? లేదు, మా ఫ్రెండ్. అన్న మూవీ చూసినావా అన్న? ఎలా ఉందన్న మూవీ? పర్లేదు, బాగానే ఉంది. ఎక్కువ ఏం నచ్చిందన్న మూవీలో? బాగానే ఉంది. బాగుంది అంటే ఫైట్స్ కానీ సెంటిమెంట్ కానీ? ఫైట్స్ ఉన్నాయి, అమ్మ సెంటి బాగా. అమ్మ ఈ మూవీ ఎలా ఉంది? 100 రోజులు పక్కా అన్న, 100 రోజులు పక్కా. మూవీ చూసినావా తమ్మి? హిందీ మూవీ అన్న, మస్తు ఉంటుందన్న మూవీ. అందరు చూడాలి, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మస్తు ఉంటుందన్న. పౌరుషం అంటే ఈ సినిమాలో ఉందన్న. 50 days నడిస్తే బాగుంటుంది, 100 days నడిస్తే బాగుంటుంది. 100 అన్న, 50 కాదు, 200 days నడిస్తే మంచిగా ఉంటుంది అంట. ఓకే, ఏదైనా మంచి డైలాగ్ చెప్తావు మూవీలో? మూవీలో అది చెప్పడానికి ఇఫ్ యువర్ బ్యాడ్ ఐఎమ్ యువర్ డాడ్ అని. అమెజాన్ సబ్స్క్రిప్షన్ ఉందా మీ దాంట్లో ఎవరికన్నా? వద్దా? ప్రతి సినిమాలో ఒకరు ఉంటాడంట, ఎవరు హీరోనా కాదు విలాన్ అని అంటారు చూడండి. యూట్యూబ్లో సినిమా చూసిరానా? పానీపూరి మీడియా 50 days అయితే 47th day అనమాట. 50 days నడిస్తే బాగుంటుంది మూవీ. 100 days నడవాలి. ఓకే, మన హైదరాబాద్ మెయిన్ సెంటర్ లో ఇది ఒక థియేటర్ అన్నమాట. ఇది ఒక థియేటర్ ఉంది. 50 days అయిపోతుంది అనమాట. థియేటర్స్ ఎక్స్టెండ్ చేస్తే బాగుంటుందా, జస్ట్ లైట్ తీసుకుంటే బాగుంటుందా? ఎక్స్టెండ్ చేస్తే బాగుంటుంది. ఎక్స్టెండ్ చేస్తే బాగుంటుంది. చాలా బాగా చేశారు మూవీ. ఓకే, మూవీలో ఎక్కువ నచ్చిన అంశాలు ఏందన్నా? స్టోరీ, ప్లాట్ లైన్, పిక్చరైజేషన్, లైటింగ్ ఎట్లా వాడారు అది. ఓకే, చాలా టైం బట్టి తీసినట్టు. చాలా టైం పట్టి తీసి నెక్స్ట్ పార్ట్ ఎప్పుడు వస్తుందని చూస్తున్నాం. ఓకే, చాప్టర్ 1 అయిపోయింది, చాప్టర్ 2 గురించి వెయిట్ చేస్తున్నాం. అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ ఉందా మీకు? ఉంది. ఓకే, అమెజాన్ ప్రైమ్ ఈరోజు మార్నింగ్ 12 AM కి రిలీజ్ చేశారనమాట. అమెజాన్ ప్రైమ్ లో తెలీదా మీకు? మేము 2 months నుంచి వెయిట్ చేసి వాళ్ళు చూసాం మన మూవీ ఫైనల్ గా. సో పర్ఫెక్ట్. ఓకే, అంటే ఇప్పుడు మొబైల్లో చూస్తారు, అంత సౌండ్ ఎక్స్పీరియన్స్ కానీ అంత రియాలిటీ కనిపించదు. అవును. ఇలా సజెస్ట్ చేస్తే మీరు మొబైల్లో చూస్తే బాగుంటుంది అనుకుంటారు? డెఫినెట్ గా థియేటర్ లో చూడాలి. లైటింగ్ ఎఫెక్ట్ అంతా థియేటర్ లోనే వస్తుంది. ఓకే, శ్రీవంత్. థ్యాంక్ యూ. చెప్పనా, ఎన్నిసార్లు చూసారని ఇప్పటివరకు KGF మూవీ? 3 times. ఎక్కువ ఏం నచ్చింది మూవీలో? అన్ని బాగానే, ఫైట్ సీన్స్. ఓకే, అసలు సెటప్ బాగుంది. ఓకే, అమెజాన్ ప్రైమ్ లో నిన్న నైట్ రిలీజ్ చేశారనమాట. అంటే ఈరోజు February 5th 12 AM కి రిలీజ్ అయిపోయింది. ఓకే, సబ్స్క్రిప్షన్ ఉందా మీకు అమెజాన్ ప్రైమ్? లేదండి. లేదా? అంటే ఒకవేళ ఉంటే మొబైల్లో చూస్తారా, థియేటర్ లో చూస్తారా మూవీ? ఎనివే థియేటర్ చూస్తేనే మజా వేరు. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. మీరు చూసిరా భయ్య మూవీ? చూడలేదా? ట్రైలర్ చూసారా? ట్రైలర్ చూసిన. ట్రైలర్ ఏం నచ్చింది ట్రైలర్ లో? హీరోయిజం బాగుంది, బాగుంది. హీరో. అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ ఉందా మీకు? లేదు, లేదా? సబ్స్క్రిప్షన్. నిన్న నైట్ రిలీజ్ అయింది అనమాట. అంటే ఈ రోజు ఎర్లీ మార్నింగ్ 5 o'clock కి రిలీజ్ అయింది. KGF అమెజాన్ ప్రైమ్ లో. ఓకే, తెలుగు, హిందీ, మలయాళం, ఓకే, కన్నడ 4 లాంగ్వేజ్ లో రిలీజ్ అయింది అనమాట. ఓకే. ఓకేలా ఉంటే మీరు మొబైల్లో చూస్తారా, థియేటర్ లో చూస్తారా? థియేటర్ లో చూసేది థియేటర్ లోనే ఉంటది, మొబైల్లో చూసేది మొబైల్లోనే ఉంటది. థియేటర్ లోనే చూడాలి. ఓకే, మీరు పైరసీని సపోర్ట్ చేస్తారా? సపోర్ట్ అస్సలు చేయను. ఎందుకంటే చాలా మంది కష్టపడి అది ఎంతో ఎఫర్ట్ పెడితే గానీ అది ఒక మూవీ కాదు. అది ఏ మూవీ అయినా, ఏ ఇండస్ట్రీ అయినా, కన్నడ అయినా, తెలుగు అయినా, హిందీ అయినా, ఏదైనా చాలా ఎఫర్ట్స్ పెడితేనే అవుతుంది అది. అందుకని దాన్ని మనం థియేటర్లో చూస్తేనే వాళ్ళకి కడుపు నిండుతుంది, మనకు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఓకే, ఏదైనా ఒక స్లోగన్ చెప్పగలుగుతారా కిల్ పైరసీ గురించి? కిల్ పైరసీ అని అంటే అది మన ఇంటెన్షన్, మన లోపల ఉంటుంది. అది చూసినా కానీ ఒక పైరేటెడ్ మూవీ ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు. 10 రూపాయలు 20 రూపాయలు పెట్టి చూసినా కానీ థియేటర్లో చూస్తే వాళ్ళ కాడ వీళ్ళ కాడ నిండుతుంది కదా. ఓకే బ్రదర్, ఇప్పుడు ఇండస్ట్రీ వాళ్ళు కిల్ పైరసీ అంటున్నారు. మన సామాన్యులకి ఇప్పుడు చాలా మంది మనకి గూగుల్ సెర్చ్ చేస్తూ ఉంటారు, మూవీ రూల్స్ అని, అందులో మనకి ఆబ్వియస్లీ లింక్స్ ఫౌండ్ అవుతాయి. కొంతమంది జెన్యున్ ప్రేక్షకులు వాళ్ళు రిపోర్ట్ చేయాలంటే వాళ్ళకి సరైన సోర్స్ కానీ ఏది కానీ ఉండదు. అలాంటి వాళ్ళకి ఒక వెబ్సైట్ కానీ ఇండస్ట్రీ తరఫున ఏదైనా ఉంటే మనం ఇండస్ట్రీ తరఫున అంటే భయ్యా మన ఇంట్లో ఏమన్నా దోమలు అవి ఉంటే మనమే హిట్ కట్టు కొట్టుకుంటాం. ఆ మూవీ వాళ్ళకి కూడా ఇండస్ట్రీలో అది ఇండస్ట్రీ ప్రాబ్లం, వాళ్ళు చూసుకోవాలి. అది మనం ఏం చేయలేము. రిపోర్ట్ మనం పెడితే ఎవరైనా చూస్తారు. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ అవుతుంది అని అన్నాడు. అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ అయిపోయింది, నెక్స్ట్ 1 weekలో అది ఫ్రీగా హెచ్డీలో డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనం ఆన్ ద స్పాట్ అయిపోతుంది. అమెజాన్ ప్రైమ్లో సబ్స్క్రిప్షన్ లేకున్నా అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ అయిన నెక్స్ట్ సెకండ్స్ దాన్ని ఏదో పైరేట్ చేసి ఎట్లనో చేసి దాన్ని నార్మల్గా రిలీజ్ చేసేస్తారు. అది ఒక ప్రాపర్ సోర్స్ ఉంటుంది. దాన్ని ఆ బగ్స్ అవన్నీ అట్లాంటివన్నీ ఫిక్స్ చేస్తే
అది బెటర్ అవుతుంది. దానికి మూవీ వాళ్ళ సపోర్టే ఉండాలి. ఇంటర్నల్గా ఏదన్నా ఆడ బ్యాక్లాగ్ ఉంటేనే ఇట్లాంటివన్నీ జరుగుతాయి. దీనికి సరైన ఆన్సర్ ఏదనుకుంటున్నారు? సరైన ఆన్సర్ అంటే దానికి అది అందరిలో ఉండాలి, ఇంటర్నల్గా ఉండాలి. అది మనం ఏం చేయలేము. ఇంటర్నల్గా మూవీకి థియేటర్కి వెళ్ళి పెద్దలకి ఏం సలహా ఇస్తున్నారు? ఇండస్ట్రీ పెద్దలకి చెప్పాల్సింది వాళ్ళు స్ట్రిక్ట్గా ఉండాలి. వాళ్ళు చేసేది వాళ్ళు చేయాలి. ఇప్పుడు పైరసీ అది ఈ కంట్రీలో జరగట్లేదు. అంటే వేరే కంట్రీలో దాన్ని మార్పు చేసి వేరే కంట్రీలో దాన్ని రూట్ చేసి రిలీజ్ చేస్తారు. అందుకే ఇక్కడ పట్టుకోలేకపోతున్నారు. బట్ వేరే కంట్రీలో వెళ్ళి లేదా వాళ్ళ సపోర్ట్ తీసుకొని ఈ రిలేషన్స్ ఉంటే కొంచెం అది ఏమన్నా బెనిఫిట్ అవుతుంది. ఇది ఏంటంటే ఒక ఫ్రమ్ బాటమ్ ఆఫ్ ద ఎర్త్ నుంచి ఒక పర్సన్ వచ్చి దాన్ని చూపెట్టారు కాబట్టి అది బాగానే ఉంటుంది. ఎందుకంటే కనెక్ట్ అవుతుంది పీపుల్ అందరికీ. ప్రతి ఒక్క ఏదో ఒక సీన్ ఎవరికో ఒకరు కనెక్ట్ అవుతుంది కాబట్టి బాగానే ఉంటుంది అని అనుకుంటున్నాను. ఐఎమ్ హోపింగ్ దట్ విల్ బి అ గుడ్ మూవీ ఆల్సో. ఇది దీంతో కూడా. మీ గుడ్ నేమ్ బ్రదర్? శివరామకృష్ణ. థ్యాంక్ యూ. థ్యాంక్స్. మూవీకి ఎలా వచ్చారన్న మీరు? ట్రైలర్ ఫ్రెండ్స్ సజెషన్ చేసారు, బాగుందన్నారు. మా ఫ్రెండ్ కూడా చూసిండు, అతను కూడా వస్తుండు ఇప్పుడు మూవీ. అతను 3 times ఏమో చూశాడంట. అతను బాగుందంటే మళ్ళీ వచ్చినాం, రిపేర్ చేసి బాగుందని మూవీ అన్నాడు, వచ్చినాం నేను. ట్రైలర్ చూసారా మూవీ? ట్రైలర్ చూసా, బాగానే ఉంది. మా ట్రైలర్ చూసి ఇంకోటి అది కూడా. స్టోరీ గురించి ఏమైనా ఐడియా ఉందా? స్టోరీ అయితే ఐడియా లేదు, చూసిందా కదా. కేజీఎఫ్ ఫుల్ ఫామ్ ఐడియా ఉందా? నో ఐడియా. సోలార్ గోల్డ్ ఫీల్డ్స్ బ్యాక్గ్రౌండ్ స్టోరీతో ఉంది. ఓకే, అంతేనా? నచ్చితే మన తెలుగు ఆడియన్స్ ని చూడమని చెప్తారా? తప్ప ఓకే, పక్కా. అది మనం నచ్చితే ఎవరైనా చెప్పాం, మనం వైరల్ రిపేర్ చేస్తేనే కదా మనం వచ్చి చూసేది. ఇది 50 days ఊరికే ఇంకేమన్నా అదే అందుకోసంగా వచ్చాము, పిక్చర్ చూద్దామని. ఓకే, బాగుంది. ఎనీ టైం చూసారు మూవీ? ఎనీ టైం చూసారు? థర్డ్ టైమ్. ఎక్కువ ఏం నచ్చిందన్న మూవీలో? సెకండ్ హాఫ్ బాగుంది సినిమా. హీరో ఎలివేషన్స్ ఎలా ఉంది? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సెంటిమెంట్ బాగానే ఉంది. ఏమో 1 minute చెప్పగలుగుతారా మూవీ గురించి? 1 minute అనేది చెప్పగలరు కానీ ఏదన్నా ఒక డైలాగ్ పోనీ. అదేదో లేడీ గురించి ఉన్నది, అంత ఐడియా లేదు. ఓకే, మీకు అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ ఉందా? మీకు లేదన్న. అమెజాన్ ప్రైమ్ ఈరోజు మార్నింగ్ 12 AM రిలీజ్ చేశారనమాట అమెజాన్ ప్రైమ్ లో. అంటే అఫీషియల్ గా చూసుకోవచ్చు మనం, అదేం పైరసీ కాదు. ఓకేలా దాంట్లో రిలీజ్ చేసినా సరే అది పర్ యానం సబ్స్క్రిప్షన్ 1000 rupees ఉంటుంది. అంటే మీకు మొబైల్లో చూస్తే బాగుంటుందా ఇలాంటి మూవీస్, లేదంటే థియేటర్ లో చూస్తే బాగుంటుందా? థియేటర్ చూస్తేనే బాగుంటుంది. మీరు పైరసీ సపోర్ట్ చేస్తారా? మీరు చేయరు. ఓకే బ్రదర్, మీరు చూసారా మూవీ? చూడలేదా? ఎవరు సజెస్ట్ చేస్తే వచ్చారు మీరు మూవీకి? అన్నానా? ఏమని చెప్పారు మూవీ గురించి? వెళ్దాం అన్నాడు, బాగుందని చెప్పిండు, అతను వచ్చిండు. ఓకే, ఇంకా ట్రైలర్ చూసారా మీరు? ఈరోజు 47th డే అన్నమాట. ఇంకా 3 days అయితే 50 days అవుతుంది. ఓకే, మూవీ నచ్చింది, బాగుంది, ఇంకోసారి చూద్దాం అనుకుంటారు. అంటే ఇలాంటి మంచి మూవీస్ 50 days ఉంటే బాగుంటుంది, 100 days నడిపిస్తే బాగుంటుంది? 100 days బాగుంటే బాగుంటుంది. ఒకప్పుడు నడుస్తుంది 100 days, ఇప్పుడు నడుస్తుంది. అందుకని ఇప్పుడు హైదరాబాద్ ఇది ఒకటే థియేటర్ ఉంది కాబట్టి నడుస్తుంది. మల్టీప్లెక్సెస్ లో అక్కడిక్కడ ఉన్నాయి. మల్టీప్లెక్స్ కూడా తక్కువ లేవు. అదే 50 days వచ్చినది ఏముంటాయి? అంటే ఒకవేళ 100 days నడిపిస్తే నడుస్తుంది. ఇది థియేటర్ వస్తారు, ఆడియన్స్ రారా? హీరో యష్ మీకు ఇంతకుముందు తెలుసా? 100 పబ్లిక్ తక్కువ ఉంటుంది. హీరో యష్ ఇంతకు ముందు తెలుసా మీకు ఈ సినిమా కంటే? తెలియదు.